Hi, my dear students. Welcome to Hyderabad Institute of Police and HIP Institution. ఇది గ్రాండ్ టెస్ట్ ఎస్టిమేషన్ అండి. అర్థమెటిక్ పార్ట్లో 21 to 40 చూడండి. ఈ 1 exterior యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఇస్ 300 పడిందమ్మా. ఇది 30 degrees యాక్చువల్గా 30 degrees. దెన్ హౌ మెనీ డయాగ్నల్స్ హ్యాస్? బహుభుజ యొక్క ఒక బాహ్యకోణం 30 డిగ్రీలు అయినా 30 డిగ్రీలు అయినా దానికి ఎన్ని కర్ణాలు ఉంటాయనే కావాలి ఇక్కడ మనకి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఒక బాహ్య కోణానికి మన ఫార్ములా చూడమ్మా. బాహ్య కోణానికి ఫార్ములా అంటే 360 డివైడ్ బై ఎన్ ఈక్వల్స్ టు తీటా. అప్పుడు ఎన్ని భుజాల సంఖ్య అంటే ఏం చేస్తామంటే 360 డివైడ్ బై బాహ్య కోణం ఎంత 30 డిగ్రీలు కాబట్టి 30 పెట్టి డివైడ్ చేస్తే ఈ వాల్యూ ఈక్వల్స్ టు ఎంత 12. కర్ణాల యొక్క సంఖ్య అన్నప్పుడు ఫార్ములా అంటే కర్ణాల యొక్క సంఖ్య ఫార్ములా అంటే ఎప్పుడైనా ఒక బహుభుజంలో కర్ణాల యొక్క సంఖ్య ఫార్ములా n ఇంటూ n మైనస్ 3 డివైడ్ బై 2 అంటే 12 ఇంటూ 12 నుంచి 3 మైనస్ చేస్తే 9, 12 ఇంటూ 9 డివైడ్ బై 2 అన్నట్టు. 2 12లో 6 టైమ్స్ పోతే 9 6 వాల్యూ ఎంత 54, 9 6 ఎంత అంటే 54 ఆన్సర్ అండి. 21కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే ఒక బాహ్య కోణానికి ఫార్ములా 360 బై ఎన్ అంటే n ఈక్వల్ 360 బై 30 అంటే 12. భుజాల ప్లేస్లో మనం 12 రాస్తే 12 ఇంటూ 12 మైనస్ 3 డివైడ్ బై 2, 12 ఇంటూ 9 డివైడ్ బై 2 అంటే 54 ఆన్సర్. బట్ 21కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. 22 చూడమ్మా 22 లెక్క చూడండి. ఏ వెండర్ సెల్స్ ఆర్టికల్ at 14.2/7% of profit if he had bought it at 387 rupees less and sold it at 387 rupees less, then they would have gained 16.2/3%. Find the selling price of the article. అన్నాడు. ఒక వర్తకుడు వస్తువును 14.2/7% లాభంతో విక్రయిస్తాడు. అతను దాన్ని 387 రూపాయలు తక్కువ కొనుగోలు చేసి 387 రూపాయలు తక్కువ అమ్మితే అతను లాభము 16.3% వచ్చును. అయినా వస్తువు యొక్క అమ్మకపు ధరను కనుగొనండి అన్నాడు. ఇక్కడ 14.2/7% లాభం అన్నాడు. అంటే 14.2/7% అంటే భిన్న రూపం ఎంత చూడండి. ఇక్కడ మనకి ఇది ఎంత అంటే ఇక్కడ మనకి 14/7 98 ప్లస్ 2 అంటే 100/700 అంటే వాల్యూ ఎంతమ్మా ఇక్కడ ఇది 1/7 అనమాట. సో అంటే కొన్న వేల 7 భాగాలు అనుకుంటే 7 భాగాలు 1 భాగం లాభం వచ్చింది కాబట్టి 8 భాగాలు అమ్మిన వేల. 7 పార్ట్స్ని కాస్ట్ ప్రైజ్గా పిలిస్తే 8 పార్ట్స్ని అమ్మిన వేలుగా పిలవాలి. ఆ తర్వాత 16.2/3% అంటే భిన్న రూపం ఎంత 1/6 కదా. అంటే 6 భాగాలు అనుకుంటే ప్రతి 6 భాగాలు 1 భాగం లాభం రావాలి. అంటే కొన్న వేల 6 భాగాలు అనుకుంటే అమ్మిన వేల వచ్చేసి 7 భాగాలు వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఎలిగేషన్ కాన్సెప్ట్లో ప్రధాని మీద 387 రూపీస్ లెస్ చేయాలని కాబట్టి షిఫ్టింగ్ కేసెస్ అప్లై చేయండి అమ్మా. అలిగేషన్ రూల్ అప్లై చేయండి. 7 7 49, 8 6 48 అంటే 49 48 భేదం ఎంత 1. ఒక భాగానికి 387 అయితే నాకు మొట్టమొదటిగా ఉన్న అమ్మిన వేల కావాలి. అంటే 8 భాగాలకి ఎంతో క్యాలిక్యులేషన్ అడుగుతాను. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఇక్కడ 1 పార్ట్ 387 అయితే 8 పార్ట్స్కి ఎంతో కావాలి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 387 ఇంటూ 8 చేయాలి. సో చివరిలో ఉన్న యూనిట్ డిజిట్ గమనిస్తే 7 ఎంత 56. చివరిలో 6 వచ్చింది మనకు ఆన్సర్. చివరిలో 6 ఉన్న యూనిట్ డిజిట్ ఇది ఒకటే కదా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 3096 ఆన్సర్ అన్న. నెక్స్ట్ వన్ చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 23 చూడండి. ఏ 35 లీటర్ సొల్యూషన్ కంటైన్ 35% యాసిడ్ అండ్ 65% వాటర్ ఈజ్ యాడెడ్ టు 55 లీటర్ సొల్యూషన్ కంటైన్ 65% యాసిడ్ అండ్ 35% వాటర్. ఫైండ్ ద పర్సన్ ఆఫ్ యాసిడ్ ఇన్ ది రిమైనింగ్ మిక్చర్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద రిమైనింగ్ మిక్చర్. ఓకే రైట్. ఒక 35 లీటర్ల మిశ్రమంలో 35% యాసిడ్ అంట. అంటే 35లో ఎంత పర్సెంట్ ఉందమ్మా యాసిడ్ 35% ఉంది. 35లో 35% యాసిడ్ ఉంది. తర్వాత నెక్స్ట్ 55 లీటర్స్ మిక్చర్ ఉంటే దానిలో 65% యాసిడ్ ఉందంట. ఇంటూ 65/100 డివైడ్ బై మొత్తం మిశ్రమం ఎంత అంటే మొదటిగా ఉన్న 35 లీటర్ తర్వాత 55 లీటర్. ఫస్ట్ 35 లీటర్ తర్వాత 55 అంటే మొత్తం 90. సో 90 ఇంటూ 100 చేయండి.
చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 53.33%. 53.33%. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్లో కింద 9 కానీ 3 కానీ ఉన్నప్పుడు ఎప్పుడైనా 53.33 లేదు 56.66 56.66 అలా రిపీట్ అవుతామన్నమాట. సో కాబట్టి 23కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24 చూడమా, 24 చూడు. A and B together start a business with investment in the ratio 3:4 respectively అన్నాడు. After 1 year A invested 400 rupees more such that the profit earned by A is 12.5% less than the profit earned by B after 2 years అన్నాడు. ఓకే, ఫైండ్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ మరియు బీలు వరుసగా ఒక వ్యాపారంలో 3:4 నిష్పత్తిలో పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించారు. 1 సంవత్సరం తర్వాత ఏ తన పెట్టుబడి 400 రూపాయలు పెంచాడు. 2 సంవత్సరాలు వచ్చిన మొత్తం లాభంలో బి కంటే ఏకు 12.5% ఎక్కువ లాభం వచ్చింది, తక్కువ లాభం వచ్చింది. అయితే ఏ యొక్క పెట్టుబడిని కనుక్కోమన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏని బిని పొలుస్తున్నాం చూడండి. ఇక్కడ ఏ అనేవాడిని బి అనేవాడిని పొలుస్తున్నాము. వాడు ఇచ్చిన 12.5% తీసుకున్నాము. 12.5% అంటే 1/8 కదా. 8 భాగాలు అనుకుంటే ఒక భాగం తగ్గింది కాబట్టి 7/8. ఇది 7/8 అంటే 12.5% అన్నమాట. చూడు ఇక్కడ మనకి ఇది 12.5% అన్నామనుకో. 12.5% అంటే 1/8 కదా. 8 భాగాల్లో ఒక భాగం కనుక మైనస్ చేస్తే మిగిలిన భాగాలు 7/8. అది 7/8 అన్న. ఇప్పుడు ఏ గురించి మనం మాట్లాడితే ఏ యొక్క వాల్యూ ఎంత? ఇది 3x ఇంటూ ఓకే 3x అండ్ 4x అన్నాం అనుకో. ఇది 4x అండి. 1 year తర్వాత ఏం చేస్తారు చూడు ఇక్కడ. ఇడు 1 year తర్వాత ఏం చేస్తా అంటే ఇది 3xకు 400 కలిపేశారు. 3x + 400 ఇంటూ 1. సో చూడ ఈ 1 ఏమన్నా ఫస్ట్ ఇయర్, ఈ 1 ఏమో సెకండ్ ఇయర్. కింద డినామినేటర్ రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఇది 4x అంటే ఆ 4x ఇంటూ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 years అన్నాడు. ఓకేనా, రైట్. ఇక్కడ 4 2 8 8 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇది 7x అన్న. ఇక్కడ 3x, ఇది 3x అంటే ఎంతమ్మా? 6x ప్లస్ 400 క్యాల్కులేషన్. అప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 400 రూపాయలు మనకి వాల్యూ. నాకు కావాల్సింది ఏంటి? ఏ అనేవాడి యొక్క పెట్టుబడి కావాలి కాబట్టి నాకు కావాల్సిన వాల్యూ ఎంతమ్మా? 3x యొక్క వాల్యూ కావాలి. అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 3 × 400 చేయండి. వాల్యూ ఇది నథింగ్ బట్ 1200 రూపీస్, 1200 రూపాయల ఆన్సర్. సో కాబట్టి మనకి 4th ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇది 1 year వరకు 3x అనుకుంటే 1 year తర్వాత ఒక 400 ఎక్స్ట్రా. 3x × 1 + 3x + 400 × 1 కింద 4x × 2 చెప్పాలి. ఇక్కడ ఎందుకు 4x × 2 అంటే 2 years కాబట్టి 4x × 2 అన్న. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 25 చూడండి. చూడండి ఇక్కడ మనకి x⁴ + x⁻⁻4 = 2207. If x greater than 0 then find the value of 3 × x - 7/2 whole square అన్నాడు. x⁴ + x⁻⁻4 = 2207. x greater than 0 అయితే 3 × x - 7/2 whole square విలువను కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడమ్మా. ఇక్కడ ఈడు ఇచ్చిన వాల్యూ ఏంటి? ఇక్కడ మనకి x⁴ + 1/x⁴ ఎంతకు సమానం? ఇది 2207 అన్న. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేసి ఇప్పుడు కనుక తగ్గిస్తూ x² + 1/x² అంటే షార్ట్ కట్ ఏంటంటే దీనికి +2 చేసి దీనికి రూట్ చేయాలమ్మా. +2 చేసి రూట్ చేయాలి. ఓకే, 2209 అవుతుంది. 2209 ఎవరికి దగ్గరగా ఉందో మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 2209కి మనం రూట్ చేస్తే 2209 అనేది దేనికి రూట్ అంటే 2209కి రూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత? 47. మళ్ళీ దాని నుంచి మనం కనుక x + 1/x కనుక కామన్ తీస్తే అప్పుడు ఇది +2 చేసి మరలా అగైన్ రూట్ చేయాలి. చూడు x⁴ నుంచి x² వచ్చాం, x² నుంచి xకి వచ్చాం. 47 + 2 అంటే ఎంత? 49 రూట్ చేస్తే ఎంతమ్మా? 7 రావాలి. అదే ఇప్పుడు నీకు వాల్యూ చూడమ్మా. ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత మనకి? అది x + 1/x = 7 అండి. దాని నుంచి కనుక మనము x - 1/x కనుక్కున్నాం అనుకోండి. x - 1/x కనుక్కున్నాం అనుకోండి. x - 1/x యొక్క వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడు. ఇక్కడ మనకి ఇది x + 1/x ప్లస్ చేసాం కదమ్మా. ఒకవేళ నీ కనుక x - 1/x కావాలంటే
ఇక్కడ ఈ 47 ఉంది కదా, ఈ 47కి -2 చేసి రూట్ చేయాలి. 47 -2 అంటే ఎంత? 45 కదా. ఆ 45కి రూట్ చేయాలి, అంటే √45 చేయాలి. అప్పుడు దీని వాల్యూ ఎంత? ఇది 3√5 అవుతుంది. ఇది మన క్యాలిక్యులేషన్. ఈ రెండు సాల్వ్ చేద్దామా? అప్పుడు 1/x క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ టు 2x ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 7 + 3√5 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఈక్వల్స్ టు ఎంత అంటే ఇది 7 + 3√5/2 అన్న. x ఈక్వల్స్ టు 7 + 3√5/2 అంటే అప్పుడు x వాల్యూ ఎంత అంటే 7/2 ప్లస్ 3√5/2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మనకి ఇది కావాల్సింది 3 ఇంటూ ఏం కావాలా? x - 7/2 హోల్ స్క్వేర్ కావాలి. అప్పుడు 3 ఇంటూ x వాల్యూ ఎంత? ఇది 7/2 ప్లస్ 3√5/2 -7/2 హోల్ స్క్వేర్ అనమాట. చూడ ఇక్కడ 7/2 క్యాన్సిల్ అయిపోతే ఈ క్యాలిక్యులేషన్ చూడమ్మా. అది 3 ఇంటూ 3 స్క్వేర్ 9, 9 5 ఎంత? 45/4 అంటే ఆన్సర్ ఎంత? అప్పుడు మనకి 135/4 చేయాలి. అప్పుడు దీని విలువ ఎంత అంటే 33.75 మన ఆన్సర్ అన్నమాట. కొద్దిగా లెంతీగా వచ్చినా సరే మనకు తప్పదమ్మా, క్యాలిక్యులేషన్ గ్యారెంటీగా చేయాల్సిందే. ఇక నేనేమనంటే x⁴ + 1/x⁴ యొక్క వాల్యూ అంటే క్యాలిక్యులేషన్ చేయాలంటే వాడు ఇచ్చిన వాల్యూ దాని నుంచి దానికి రూట్ చేస్తే వచ్చే వాల్యూకి ఒక 2 కలపాలి. మళ్ళీ దీనికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కష్టమండి. ఇప్పుడు దీని నుంచి x + 1/x కావాలంటే ప్లస్ చేస్తే వస్తుంది, x - 1/x అంటే మైనస్ చేస్తే వస్తుంది అనమాట. రైట్, ఇది 25. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 26 చూడు. ఏ monkey wants to climb a 30 meters long pole in the first minute. He climbs 6 meters and in second minute he slips 5 meters అన్నాడు. How much time will the monkey has to climb at the top of the pole? ఒక కోతి 30 మీటర్ల పొడవైన స్తంభాన్ని చేరాలనుకుంటుంది. మొదటి నిమిషంలో అది 6 మీటర్లు చేరి మరియు రెండవ నిమిషంలో 5 మీటర్లు జారిపోతుంది. అంటే ఎక్కేటప్పుడు 6 మీటర్లు ఎక్కుతుంది, రెండవ నిమిషంలో 5 మీటర్లు జారిపోతుంది. అదే కోతి స్తంభం పై భాగానికి చూడమా, కోతి స్తంభము పై భాగానికి ఎక్కడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. అంటే ఇప్పుడు చూడు, ఇక మనకి ఇప్పుడు ఇది మొత్తం కూడా 30 మీటర్లు కదా. 30 మీటర్లు ఎప్పుడు కూడా క్లైంబింగ్ అన్నప్పుడు ఇక్కడ ఈ క్లైంబ్ 6 మీటర్స్ అన్నా కాబట్టి 6 మీటర్స్ కట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత? 24. ఇదేం చేస్తుంది? ఇక్కడ మనకి 6 మీటర్లు పైకి ఎక్కి 5 మీటర్లు స్లైడ్ డౌన్ అవుతుంది. అంటే ఎక్కడానికి 1 నిమిషం, దాటడానికి 1 నిమిషం, అంటే 2 నిమిషాలు పడుతుంది కదా. అంటే ప్రతి 1 మీటర్ ఎక్కడానికి దానికి ఖచ్చితంగా 2 నిమిషాల టైం పడుతుంది అనమాట. అంటే 1 మీటర్కి 2 నిమిషాలు అవుతాయి. 24 మీటర్లకి ఎంత అంటే చూడు 48 అవుతుంది. ఓకేనా, 48 నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్న 6 మీటర్లు ఎక్కడానికి 1 నిమిషం పట్టేది కదా. అప్పుడు 48 + 1 అంటే ఎంత? 49 కదా. 49 నిమిషాల ఆన్సర్, 49 మినిట్స్ ఆన్సర్ అనమాట. అంటే 26కి ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. మొత్తం చూడు, ఇక్కడ మొత్తం 30 మీటర్లు చూడండి, ఇక్కడ 30 మీటర్లు ఎక్కాలంటే మనకి ఎక్కి జారుతూ ఉంటుంది కాబట్టి 30లో 6 మైనస్ చేసి 24. అంటే నేనేమంటే ఇక్కడ చూడు, ఇక మనకి ఇప్పుడు 3 మీటర్లు ఎక్కి చూడు, ఇక్కడ మనకి ఇక్కడ 6 మీటర్లు ఎక్కి 5 మీటర్లు జారుతుంటే ప్రతి 2 నిమిషాలకి 1 మీటర్ మిగిలిపోద్ది కదా, అని చెప్పేది. 1 మీటర్కి 2 నిమిషాలు అయితే 24కి ఎంత? 48 ప్లస్ ఈ 6 ఎక్కడానికి 1 నిమిషం, 48 + 1 49. సో కాబట్టి 26కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 27 చూడు. వాట్ ఈస్ ద కోషియంట్ వెన్ 7/7 ఇస్ డివైడెడ్ బై 66 అన్నాడు. 7/7ని 66తో భాగించినప్పుడు ఓకే వచ్చు భాగఫలం ఎంత? కోషియంట్ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ 7/7ని వాడు ఏమన్నాడంటే 66తో కనుక డివైడ్ చేస్తే 66 దీనిలో ఎన్ని టైమ్స్ పోద్దో కావాలంట. ఓకే 66 11s అండి. ఓకే 66 11s అన్నామనుకో ఎంత? 66 11 ఎంత? ఓకే 66 11 ఎంత అంటే 660 + 66 అంట. ఓకే లేదంటే 66 × 11 చేసామనుకో చూడు, ఇక్కడ 66 × 11 చేసామనుకో ఇది 6 6 12, 6 + 1 ఎంత? 7, 7 to 60 అవుతుంది.
అంటే ఇక్కడ మనకి ఇక్కడ 110 టైమ్స్ పోద్దాం, ఇది 7260 టైమ్స్. రిమైండర్ ఎంత అంటే 11, కోషియంట్ ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన 110. సో కాబట్టి 27కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 110 మనకి ఆన్సర్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 అండి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్ 5370 7022 7848 సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. అంటే 5 3 7 0 7 0 2 2 7 8 4 8లను భాగించడం సందర్భంలోనూ శేషం సమానంగా వచ్చే పెద్ద సంఖ్య ఏదో కావాలి. ఎప్పుడైనా సమానమైన శేషాలు అంటే వీటి మధ్య డిఫరెన్స్ చేయాలమ్మా. అంటే ఎవరెవరికి డిఫరెన్స్ చేయాలంటే 5370కి 7022కి ఆ తర్వాత 7848కి. నేనేమంటే ఎప్పుడైనా సరే ఎస్సీఎఫ్ చేయడానికి మన షార్ట్ కట్ అంటే డిఫరెన్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేది మన ఆన్సర్ అన్న. ఓకేనా? రైట్. ఇప్పుడు 7022కి 7848కి డిఫరెన్స్ చేసామనుకో ఎంత వస్తాం? ఇది డిఫరెన్స్ 826 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 826ని డివైడ్ చేసే వాళ్ళు ఎవరెవరు వస్తారు మనకి? 826ని చూడు, ఇక్కడ మనకి 826 డివైడ్ చేస్తాయి, 413 కూడా డివైడ్ చేస్తాయి. మనకి ఎస్సీఎఫ్ అంటే హైయెస్ట్ నెంబరా లోయెస్ట్ నెంబరా? హైయెస్ట్ నెంబరే కదా. సో కాబట్టి మనకి 28కి ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. 7845 నుంచి 7022 మైనస్ చేసి ఇందులో 26. 826ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే మన ఆన్సర్. కాబట్టి ఎవరు హైయెస్ట్ నెంబర్ డివైడ్ చేస్తున్నారో వాడు బై ఆప్షన్ వెరిఫికేషన్ మనం చెప్తున్నామన్నమాట. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 826. 826 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 29 చూడమ్మా. 29 m+2 ఇంటూ tan θ మైనస్ 2m + 1 ఇంటూ secant θ ఈక్వల్స్ టు 1 - 2m. అయితే ఇప్పుడు tan θ ఈక్వల్స్ టు అన్నాడు. tan θ యొక్క విలువ ఎంత అన్నాడు. ఎప్పుడైనా ఇలా secant θ tan θ కాంబినేషన్లో కానీ ఓకే cosecant θ cot θ కాంబినేషన్లో కానీ మనకు ఫార్ములా ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా మన హైపోటెనస్ని ఇది m² + 1 అనుకోవాలా. ఇదేమన్నా ఇది 2m అవుతుంది, ఇదేమన్నా m² - 1. ఎప్పుడు ఇది ఈ టర్మ్స్ ఎప్పుడు ఇక్కడ tan θ secant θ ఉంటే టర్మ్స్ ఇలా తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి tan secant ఇవ్వకుండా cot cosecant ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 2m ప్లస్ ఇక్కడికి వస్తుంది, ఆ తర్వాత m² - 1 వస్తుంది, m² ప్లస్ ఇక్కడ ఇక్కడ. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే 2m డివైడ్ బై m² - 1. సో 2m డివైడ్ బై m² - 1 ఆప్షన్ లేదు కదమ్మా. సో కాబట్టి ఆప్షన్స్ అంటే ఏదైనా హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో వెళ్దాము. సో కాబట్టి ఇక్కడ మనం చూడ ఇక్కడ 2 ఇంటూ చూడ మనకి 2 ఇంటూ 1 పెట్టామనుకోండి m ప్లేస్లో 2 ఇంటూ 1 2 బై 2² - 1 అండి. ఓకేనా? రైట్. 2 ఇంటూ ఇక్కడ 1 తీసుకున్నాం అనుకో, 2 ఇంటూ 1 డివైడ్ బై 1² - 1 కుదరట్లేదు కాబట్టి నెక్స్ట్ లీస్ట్ నెంబర్ సబ్స్టిట్యూషన్ చేయనమ్మా. 2 ఇంటూ 2 డివైడ్ బై 2² - 1 చేయనమ్మా. అప్పుడు 4/3 కదా. ఆప్షన్లో ఉందో లేదో చూసుకో. మనకి ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్ పెట్టి తీసుకోవాలి. మరి అలాంటప్పుడు మనం 1 పెట్టచ్చు కదా సార్ అన్నాం అనుకోండి. 1 పెట్టినప్పుడు 1² - 1 చేస్తే డినామినేటర్ 0 కాకూడదు, అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి m ప్లస్లో 2 అనేది సబ్స్టిట్యూషన్ చేసాము. సో కాబట్టి 29కి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 అండి. 30 చూడమా. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ కాంపౌండ్ అమౌంట్స్ ఇన్ 3 years at 9,600 rupees and in 4 years to 10,080 rupees. ద ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఈస్ కావాలి. చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తం 3 సంవత్సరాల్లో 9,600 రూపాయలు, మరి 4 సంవత్సరాల్లో 10,800 రూపాయలు అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అని అడుగుతాడు. అంటే వాడు ఇచ్చిన పాయింట్ చూడు, ఇక్కడ 3 yearsకి వచ్చేసి చూడు ఇక్కడ మనకి ఇది ఎంత 9,600 రూపీస్ అయింది. తర్వాత 4 yearsకి వచ్చేసి ఎంత అయింది ఇక్కడ మనకి ఇది 10,080 రూపీస్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలమ్మా. 9,600కి 10,080కి డిఫరెన్స్ ఎంత అన్నా మనకు ఎంత డిఫరెన్స్ మనకి 480 కదా. అంటే ఎప్పుడు కూడా చక్రవడ్డీ అనేది అంతకుముందు ఉన్న సార్ చూడండి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా దాని ప్రీవియస్ ఉన్న అమౌంట్ మీద ఆధారపడుతుంది. 9,600కి 10,080 డిఫరెన్స్ ఎంత 480 కదా. ఆ 480 ఎవరి మీద పెరిగిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ప్రిన్సిపల్ పైన పెరుగుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రీవియస్ అమౌంట్ మీద పెరుగుతుంది. 480 డివైడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ ఇది 9,600 ఇంటూ 100 చేయండి. అప్పుడు 0000 క్యాన్సిల్ అయితే 96 480 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 5 పోతుంది. సో కాబట్టి 30కి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 31 చూడమ్మా. 31 చూడండి. ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఇన్ ఏ 72 kgs alloy is 5:4. Some quantity of copper is extracted from it
అండ్ దెన్ ది రేషియో ఆఫ్ ది alloy becomes 3:4. వాట్ క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఈస్ టేకెన్ అవుట్ అని అడుగుతున్నాడు. 72 కిలోల లోహంలో రాగి మరియు జింక్ నిష్పత్తి 5:4. దాని నుండి కొంత మొత్తంలో రాగిని తీసివేయక వచ్చిన లోహంలో నిష్పత్తి 3:4 అవుతుంది. అది ఎంత మొత్తంలో రాగిని బయటికి తీస్తారు, ఎంత మొత్తంలో రాగిని బయటికి తీస్తారు అన్నాడు. అయితే ఇక చూడు, ఇక మనకి ఇప్పుడు ఇది కాపరు, ఇది జింక్ అనుకో, రేషియో ఎంత ఇచ్చాడు వాడు చెప్పు నాకు? 5:4 ఇచ్చాడు. నెక్స్ట్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా? ఇక్కడ మనకి 3:4 ఇచ్చాడు. ఇటు నువ్వు గమనిస్తే జింక్ నెంబర్ సేమ్ 4 అనేది సేమ్ ఉంది, కాపర్ నెంబర్ మాత్రమే డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయిందంటే మనం ఎన్ని కేజెస్ తీసేస్తాము చూడు, ఇక మనకి కొంత మొత్తంలో రాగిని తీసేస్తామన్నాడు. అయితే ఇప్పుడు ఇంతకుముందు రాగి అనేది 5 భాగాలు ఉంటే ఇప్పుడు 3 భాగాలు అయింది. 5 parts కాపర్ బికమ్ 3 parts అయింది. అంటే హౌ మెనీ పార్ట్స్ ఇట్ వాజ్ డిక్రీజింగ్ అంటే 2 parts డిక్రీజ్ అయింది. అది 5 parts 4 parts మొత్తం 9 parts కదా. 9 parts 72 kgs అయితే 2 partsకి ఎంతో కావాలి. 972లో 8 టైమ్స్ పోతే మనం చెప్పి ఇక్కడ ఇది 2 × 8 చేయాలమ్మా. వాల్యూ ఎంత? 16 kgs మన ఆన్సర్. 16 kgs ఆన్సర్. సో కాబట్టి 31కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. అంటే కాపర్ వాజ్ డిక్రీజ్డ్ బై హౌ మెనీ పార్ట్స్ అంటే 2 parts కదా. 5 parts కాపర్ బికమ్ 3 parts and it was decreased by 2 parts కాబట్టి 2 parts వాల్యూ we need to calculate. 9 8 72 కాబట్టి 2 8 ఎంత 16 అనేది మన ఆన్సర్. సో కాబట్టి 31కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 చూడమ్మా. ఏ మ్యాన్ కెన్ రో 2 km/h in still water. He takes the thrice as much as the time to row upstream as to row downstream for the same distance. Find the speed of water in stream అన్నాడు. ఒక వ్యక్తి గంటకు 2 కిలోమీటర్ వేగంతో నిశ్చల నీటిలో వెళ్తాడు. అతను ప్రవాహ వ్యతిరేక దిశలో కంటే 3 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అయితే నీటి ప్రవాహము వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనకి ఎన్ని రెట్ల సమయం అన్న ఇక్కడ మనకి అంది? ఇక్కడ మనకి 3 రెట్లే కదా. నీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనగానే ఎప్పుడు కూడా మనం ఇలా 3 arrows గీయాలి. ఓకేనా? ఇది ఫండమెంటల్. ఓకేనా? ఇదే ఒక వ్యక్తి గంటకు 2 కిలోమీటర్ వేగంతో నిశ్చల నీటిలో వెళ్తాడు. అతడు ప్రవాహ వ్యతిరేక దిశలో మరి ప్రవాహ దిశలో కంటే 3 రెట్లు అన్నాడు. సో కాబట్టి అంటే వ్యతిరేక దిశలో 3 రెట్లు అన్నాడు. అంటే ఇక్కడ మనకి వ్యతిరేక దిశలో మరియు ప్రవాహ దిశలో అంటే ఇదేమో అప్ స్ట్రీము, ఇదేమో అగెన్స్ట్ ద స్ట్రీమ్ అండి, విత్ ద స్ట్రీమ్. ఇది టైం రేషియో 3:1 అయితే స్పీడ్ రేషియో ఎంత? 1:3 కదా. టైం రేషియో 3:1 అయితే స్పీడ్ రేషియో ఎంత? 1:3. ఇది 1 part, ఇది 3 parts అయితే ఇది 2 parts అండి, ఇది 1 part, ఇది 1 part. ఈ మధ్యలో రాసిన 2 అనే నెంబర్ ఆ 3కి 1కి యావరేజ్ అనమాట. అయితే ఇప్పుడు చూడ మనకి ఆ వ్యక్తి గంటకు 2 కిలోమీటర్ వేగంతో నిశ్చల నీటిలో వెళ్తారన్నాడు. కాన్స్టెంట్ వాటర్లో 2 partsకి 2 km/h అన్నాడు. అంటే 2 భాగాలకి 2 km/h అయితే నీటి ప్రవాహం కావాలి కాబట్టి 1 part ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1 km/h. టైం రేషియో 3:1 అయితే స్పీడ్ రేషియో 1:3 అనమాట. సో కాబట్టి ఇదేమన్నా వ్యతిరేక దిశలో, మరి ఇదేమో ప్రవాహ దిశలో. ఇదేమన్నా అగెన్స్ట్ ద స్ట్రీము, ఇదేమో విత్ ద స్ట్రీమ్. మిడిల్ నెంబర్ యావరేజ్ కదా. 3 + 1 4, 4లో సగం 2 అండి. 3కి 2కి మధ్య గ్యాప్ 1, 2కి 1కి గ్యాప్ 1. సో కాబట్టి 2 parts 2 అయితే 1 part ఎంత? 1 ఇస్ ద ఆన్సర్ అండి అక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 33 చూడు. ఇఫ్ ఎక్స్ మెన్ వర్కింగ్ 2x hours per day for 3x days produce 4x units of work, then the units of work produced by y men working 2y hours a day for 3y days అన్నాడు. అంటే చూడు ఇక్కడ ఎక్స్ మెన్, చూడమ్మా ఇక్కడ ఎక్స్ మెన్ 2x hours 3x days, they produce 4x units. Then the units produced అంటే what is the work we need to determine? Y men 2y hours 3y days. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే చూడక మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాన్సిల్. ఆ తర్వాత నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోతే ఇది 3 క్యాన్సిల్ అన్నట్టు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అండి. ఇక్కడ W2 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ చూడ ఇక్కడ y × y, y² × y అంటే y3. W2 ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది 4y3
బై ఎక్స్ స్క్వేర్ అని వెళ్తాం. 4y³ బై ఎక్స్ స్క్వేర్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అంటే 33కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 34 చూడమ్మా. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 5 days మోర్ దాన్ బి అండ్ 9 days మోర్ దాన్ సి అండ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ the same time in which C can do it, then in how many days A alone can do it అన్నాడు. అంటే ఇక చూడండి ఏ పనిని బి కంటే 5 రోజుల్లో ఏ పనిని బి కంటే 5 రోజుల్లో మరి సి కంటే 9 రోజుల్లో ఎక్కువగా చేయగలరు. ఏ మరియు బిని కలిసి ఆ పని పూర్తి చేయడానికి ఒకే సమయం తీసుకున్న సమయమే సి తీసుకుంటాడు. అప్పుడు ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలడు, ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకున్నాము, ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే మిడిల్లో ఉన్న సి యొక్క వాల్యూ కనుక్కోవాలంటే చూడగా సి యొక్క వాల్యూ కావాలంటే మనకి ఇట్లా ఉన్నప్పుడు లార్జర్ నెంబర్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ద 2 నెంబర్స్ అండి. 9కి 5కి డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది మన ఫార్ములా. ఇది 9 ఇంటూ 5కి 9కి డిఫరెన్స్ 4 కదా. 9 4 30 రూట్ చేస్తే ఎంత? 6 అన్నాడు. అదే అంటే సి నెంబర్ 6 అండి. సి నెంబర్ ఎంతమ్మా? 6. ఇది 6 అనుకున్నాం అనుకో. ఇప్పుడు నీకు ఈడు ఏ అనేవాడు అనుకోండి, ఈడేమన్నా బి అనేవాడు అనుకోండి. ఓకే, ఇక్కడ చూడు మనకి ఇప్పుడు ఇక్కడ వాడు తీసుకున్నప్పుడు 6 కన్నా ఏ అనేది 9 అవర్స్ ఎక్కువ కాబట్టి ఏ అనేది 15 అవుతుంది. ఇక్కడ బి అనేది దీనికన్నా 4 అవర్స్ ఎక్కువ కాబట్టి ఇది 10 అవర్స్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎవరి గురించి అడిగాడు? ఏ గురించి అడిగాడు కాబట్టి ఏ వాల్యూ ఎంత? 15 ఆన్సర్ అంటే 34కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సో ఇలా మోర్ అండ్ లెస్ కేసులో ఎప్పుడు కూడా లార్జర్ నెంబర్ ఇంటూ ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. 9 4 36, 9 4 36 రూట్ చేస్తే 6 అనుకున్నాం అనుకో, దాన్ని సి వాల్యూగా తీసుకోవాలి. సి వాల్యూ 6 అనుకుంటే ఏ వాల్యూ దీనికన్నా 9 అవర్స్ ఎక్కువ, దీనికన్నా 4 అవర్స్ ఎక్కువ. సో కాబట్టి 15, 10 అనేది ఆన్సర్. సో కాబట్టి 34కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. 35 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 35 చూడు. If 2 equals x plus 1 by 1 plus 1 by 1 plus 1 by 1 plus 1 by 3 plus 1 by 4 అన్నాడు. ముందు ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఇది అంటే ఇప్పుడు ఇది 2 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ క్యాలిక్యులేషన్ చేయడం. ఇది 12 ప్లస్ 1 అంటే 13/4. ఓకే, 5 తీసుకెళ్ళేపాటికి ఇది 1 ప్లస్ 4/13. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో, ఇక్కడ 13 ప్లస్ 1 అంటే ఎంత? 13 1 13, 13 ప్లస్ 4 ఎంత? 17 కదా. 17/13 అండి. 17/13. సో కాబట్టి రివర్స్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇది 13/17 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 2 మైనస్ 13/17. ఈ క్యాలిక్యులేషన్ చేయడం చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 21/17. సో కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే 35కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. 2 ఈక్వల్స్ ఎక్స్ ప్లస్ 13/17 అంటే ప్లస్ 13/17 అవతలికి వెళ్తే మైనస్ అని. ఎక్స్ ఈక్వల్స్ 2 మైనస్ 13/17. 17 తో 34 మైనస్ 13 అంటే 21/17 ఆన్సర్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్. ప్రాబ్లం నెంబర్ 36 చూడు. ఏ సమ్ బారోడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% per annum is paid in 2 annual installments of 13,328 rupees each. అకార్డింగ్లీ వాట్ వాజ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. సంవత్సరం 12% వార్షిక వడ్డీ రేటుతో అరువు తీసుకున్న మొత్తాన్ని 2 వార్షిక వాయిదాల్లో 13,328 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. దీని ప్రకారం అసలు ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు 12% అన్నామనుకో, మనం చూడు 12% భిన్న రూపంలో మారిస్తే ఇది 12/100 అనమాట. అంటే ఇది 4 3 4 25. అంటే నా ఉద్దేశం ఏంటంటే 25 రూపాయలు కనుక నువ్వు నా దగ్గర తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా 25 రూపాయలు నా పే చేయాలి ప్రతి సంవత్సరం. అది ఎప్పుడు కూడా మన చక్ర వడ్డీ ప్రకారమా బారు వడ్డీ ప్రకారమా చూసుకోవాలి. ఇన్స్టాల్మెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు చక్ర వడ్డీ కదా. సో ఫస్ట్ ఇయర్లో 25 28 ఉంటే సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి ఇది 784, ఇది ఎంత 625 అవుతుంది. ఎప్పుడైనా సరే ఈఎంఐ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే ఈఎంఐ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి కదా మన ఇక్కడ. సో ఇది 784 ఉంటే ఇది కూడా 784 ఉండాలి కాబట్టి ఇంటూ 28 చేయండి. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూడు, ఇది 625/784. 28 ఇంటూ 28 చేస్తే ఈ వాల్యూ ఎంతమ్మా? 784. 28 ఇంటూ 25 చేస్తే ఈ వాల్యూ ఎంత? 700. ఇప్పుడు నేనేమనంటే ఈఎంఐ యొక్క వాల్యూ 784 కదా. చూడు ఇక మనకి ఇది 784. 784కి 13,328 అయితే
784కి 13,328 అయితే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 1325కి ఎంత వాల్యూ వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలి. 784 దీనిలో ఎన్ని టైమ్స్ పోతాయి అంటే 17 టైమ్స్ పోద్దాం, 17 సార్లు. 1325 ఇంటూ 17 చేయండి, 22525, 22525 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక మనకి 36 ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, 36కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 చూడండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 15.5% డ్యూ టు దిస్ ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు బై 4.4 kg మోర్ షుగర్ ఫర్ 96.8 రూపీస్. ఫైన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ షుగర్ అని అడుగుతున్నాడు. అంటే చక్కెర ధర 15.5/13% తగ్గింది. దీని కారణంగా ఒక వ్యక్తి 96.8 రూపాయలకి 4.4 కిలోలు ఎక్కువ కొన్నాడు అన్నాడు. అంటే 4.4 పెట్టి దీనికి ఖర్చు అయినమ్మా. 4.4 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోద్ది, ఇది 22 టైమ్స్ పోద్ది, అది 22. ఓకే, ఇది ఎప్పుడు అంటే ఇది చూడండి ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గించాడు వాడు 2/13, అంటే 55 5/13 అంటే 13 ఎంత 195 + 5 అంటే ఎంత 200, 200/1300 చేయాలి. 200 / 1300, 2/13 తగ్గించాలి. అంటే ఇప్పుడు ఇది 22 × 2/13 యొక్క వాల్యూ అనేది ఎవరికి ఈక్వల్ అయ్యా అంటే చూడు, ఎవరికి ఈక్వల్ అంటే ఇప్పుడు ఈ వాల్యూ అనేది రిడక్షన్ ప్రైస్ అన్నమాట. ఆఫ్టర్ రిడక్షన్ ఇట్ బికమ్స్ 13/11. దీనిలో ఇది ఒరిజినల్ వాల్యూ, అదే ఒరిజినల్ వాల్యూ. ఇది ఏమన్నా ఆఫ్టర్ రిడక్షన్ వాల్యూ. సో కాబట్టి ఇక్కడ ఏమనంటే ఇప్పుడు 11 పార్ట్స్ యొక్క వాల్యూ 22 × 2/13 అయితే వాడు ఒరిజినల్ వాల్యూ పడుతున్నాడు కాబట్టి 13 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోండి అమ్మా. 13 భాగాల యొక్క వాల్యూ కనుక్కోండి, అదే 13 పార్ట్స్ వాల్యూ కావాలి. అంటే ఈ వాల్యూ ఎంత అప్పుడు 13 × 44/30 × 1/11 చేయండి. అప్పుడు 13 క్యాన్సిల్, 11 44లో 4 టైమ్స్ పోవడం వల్ల ఈ వాల్యూ ఎంత 4 రూపీస్ పర్ కేజీ. సో 37కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. 11 పార్ట్స్ 22 × 2/13 అయితే 13 పార్ట్స్కి ఎంతో కావాలి, వాల్యూ ఇది ఎక్కువ 4 రూపీస్ పర్ కేజీ. 37కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూడమ్మా. 38 చూడు. √1125 + 1/4 × √80 మైనస్ √125 మైనస్ √45, 1 లేదు √45 మైనస్ 1/2 × √320 యొక్క విలువ ఎంత అన్నాడు. 1125 అన్నా మనకు చూడు ఇక్కడ, ఇది 1125 అంటే ఇది వచ్చేప్పటికి ఇది వాల్యూ చూడమ్మా, ఇది 225 × 5 ప్లస్ 1/4 × √16 × 5 మైనస్ 25 × 5, అది మైనస్ 9 × 5 మైనస్ 1/2 × 64 × 5, అది క్యాలిక్యులేషన్. ఇప్పుడు 225కి రూట్ చేస్తే ఎంత 15 కదా, ఈ వాల్యూ ఎంత 15√5. 16 రూట్ చేస్తే 4 అండి, 4/4 అంటే ఎంత 1. సో కాబట్టి ఇది ప్లస్ √5 మైనస్ 5√5 మైనస్ 3√5 మైనస్ 4√5. ఓకేనా, ఇదే. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే √5 ఎన్ని ఉన్నాయి, 15√5 + 5 1√5 16√5, 5 + 3 8, 8 + 4 12 అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ చూడండి, ఇక మనకి ఇది ప్లస్ నెంబర్లో 16√5 ఉన్నాయి, మైనస్ నెంబర్లో ఎంత 12√5 ఉన్నాయి. 16√5 అండ్ 12√5 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా, ఇది 4/4 ఆన్సర్ అన్నమాట. సో 38కి ఆన్సర్ ఏంటంటే మనకి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. 38కి వాల్యూ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 39 చూడమ్మా. ఫైండ్ ద వాల్యూ 2.32 బార్ ప్లస్ 5.63 బార్ ప్లస్ 6.28 బార్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ చూడమ్మా, ఇది 2.32 అంటే ఇది 32 రాద్దాము. 5.63 బార్ అంటే 5.63 రాద్దాము. అది 6.28 బార్ అంటే 2828 రాద్దాము. ఈ క్యాలిక్యులేషన్ చేయనమ్మా. క్యాలిక్యులేషన్ చేస్తామనుకోండి, ఇది మొత్తం కూడా మన క్యాలిక్యులేషన్లో ఇది 2 + 3 అంటే 5, 5 + 8 అంటే 13. ఓకేనా, అదే 32 + 28 60 + 63 అంటే 123 అంటే
ఓకే 123 123 అండి 123 అంటే ఇప్పుడు మనకి 2 + 2 4 + 6 10 ఓకే 123 సరే చూద్దాం ఇది ఓకే 8 + 3 11 + 2 ఎంత 13 2 + 1 3 + 6 9 + 3 ఎంత 12 ఓకే 8 + 1 9 + 2 11 + 3 ఎంత 14 ఓకే రైట్ ఆ తర్వాత 3 + 6 9 చూడు 3 + 6 9 + 1 10 + 2 12 ఓకే ఇదే వాల్యూ తీసుకుంటే చూడమ్మా 6 + 1 7 7 + 2 9 + 5 ఎంత 14 అంటే 14.2423 వచ్చింది మళ్ళీ ఇక్కడ పక్కన వచ్చే నెంబర్ పెట్టి వచ్చేస్తే ఇది 24 అవుద్దమ్మా అంటే అప్పుడు మనకి వాల్యూ ఎంత అంటే 14.2424 అట్లా వస్తామా దీని వాల్యూ ఎంత అంటే 14.24 బార్ అంట సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా 39కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అనమాట 14.24 బార్ ఆన్సర్ అనమాట 39కి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 చూడండి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు ఇచ్చిన లబ్ధంలో సున్నా లేక సంఖ్యని కనుక్కోమన్నాడు నీకు జీరో ఫామ్ అవ్వాలని గుర్తుపెట్టుకున్నామా ఇక్కడ నీకు జీరో ఫామ్ అవ్వాలంటే ఎప్పుడు కూడా 2 × 5 చేయాలా జీరో ఫామ్ అవ్వాలంటే వీ నీడ్ టు మల్టిప్లై 2 and 5 2 5ని మల్టిప్లై చేయాలి అయితే నేనేమనంటే ఎవరు లీస్ట్ ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరు లీస్ట్ ఉంటే వాడు మన ఆన్సర్ అవుతాడు లీస్ట్ వాల్యూ అంటే లీస్ట్ 2s ఉంటే అదే ఆన్సర్ లీస్ట్ 5s ఉంటే అది ఆన్సర్ అవుతుంది అనమాట ఇప్పుడు నీకు ఇక్కడ యాక్చువల్గా చూడు ఇక్కడ ఇది 4 × 5 అన్నాం అనుకో ఇక్కడ ఏమేమి ఉన్నాయి 2 × 2 × 5 ఉన్నాయి ఇక్కడ గమనిస్తే రెండు ఉన్నాయి ఒక 5 ఉందండి అదో రైట్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 2s × 5 అంటే ఇది వాల్యూ ఎంత 20 కదా ఒక జీరో ఎందుకు ఫామ్ అవుతుంది ఇక్కడ అంటే ఓన్లీ 1 5 ఉంది కాబట్టి మనకి సో కాబట్టి వీళ్ళల్లో తక్కువ ఎవరు ఉంటే వాడనమాట మీరు కౌంట్ చేస్తే 2లు అనేవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి 5లు అనేవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి అంటే పవర్లో ఉన్నది సో కాబట్టి వాటిలో లీస్ట్ కౌంట్ చేస్తే నువ్వు గుర్తుపెట్టుకోండమ్మా లీస్ట్ కౌంట్ చేస్తే 5లు మాత్రమే ఫామ్ అవుతాయి అవి ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 75 ఫామ్ అవుతున్నాయి సో కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అంటే 40కి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అనమాట సో ఇది మనకి ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ